సమ్మర్‌కి పిల్లల్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి మీకోసమే. హాయ్! హలో! వెల్కమ్ టు నాగజ్యోతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. పిల్లలైతే ఇంట్లోనే ఉంటున్నారు. సమ్మర్‌లకి అమ్మమ్మ, నానమ్మ ఊర్లో అయితే తిరుగుతున్నారు. అది కాకుండా ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళ సతాయింపు అంతా ఇంతా కాదు. ఇక ఇంటికాడ ఉంటే ఇటు తీసుకుపో, అటు తీసుకుపో, పార్కు తీసుకుపో, రెస్టారెంట్ తీసుకుపో అని అయితే ఇక సిటీలో ఉన్న పిల్లలైతే అది అడుగుతారనుకోండి. ఇక నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న సిమ్సమ్‌కి అయితే తీసుకొని వెళ్ళాను పిల్లలకి. ఇదైతే ఓన్లీ ఇండోర్ గేమ్స్ అన్నమాట. పిల్లలు లోపలే ఆడుకోవాలి ఎంతసేపు అయినా పర్వాలేదు. కానీ ఒక గంటకి ఇంత అనైతే ఉంటది. చూడండి బాల్స్, కార్లు ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక వాళ్ళు ఆడుకునేదైతే వాళ్ళు ఆడుకొని అని చెప్పి కాసేపు అయితే ఊరుకున్నాము. ఇక మా పాప అయితే బాల్లల్లా ఆడింది. తర్వాత ఇగో ఈ కార్ అయితే ఎక్కింది. నార్మల్‌గా చెప్పాలి అంటే పిల్లలు చాలా రకాలుగా చూస్తే ఏది ఆడుకోవాలి, ఏం చేయాలనేది అయితే వాళ్ళకు సరిగ్గా తెలవదు కాబట్టి మా పాప ఇది 5 నిమిషాలు, అది 5 నిమిషాలు అయితే ఆడుకున్నది. కాకపోతే పిల్లల బిహేవియర్ ఏముంటది, ఎదుటి వాళ్ళు ఏది ఆడితే అది కావాలని అనుకుంటారు. ఇక మా పాప కూడా అంతే అనుకో. వాళ్ళ అన్న ఏది ఆడితే అది గుంజుకొని ఆడుకోవడం, అక్కడ ఉన్న వాటితో పిల్లలు వేరే ఏదన్నా ఆడుకుంటే దాన్ని కూడా లాక్కొని ఆడుకోవడం అయితే చేసింది. ఈ టాయ్ అయితే ఇట్లా రౌండ్‌గా తిరుగుతూ ఉంటది. దానిపైన పిల్లలు కూర్చోవాలి. దానికి అదే ఆటోమేటిక్‌గా తిరుగుతూ ఉంటది. ఆమె చూడండి ఎంత ఎంజాయ్‌గా కేరింతలు కొడుతూ ఎగురుతా ఉన్నదో. వాళ్ళ హ్యాపీనెస్ కంటే మనకేం కావాలి చెప్పండి. ఇక మా బిడ్డ సంగతి ఇట్లుంచితే ఇక మా కొడుకైతే వింత వింత గేమ్‌లు ఆడుతాండు. ఇగో ఇదైతే ఆ లోపల నుండి తార్లు కట్టున్నాయి కదా! అందులో నుండి అయితే బయటికి రావాలి. వాడికి కొంచెం ఫస్ట్‌లో భయమైందనుకో, అయినా కానీ బయటకైతే వచ్చేసిండు. ఇక వాళ్ళకి ఇట్లాంటి గేమ్స్ చూస్తే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది కదా! పిల్లలంటే ఏందనుకుంటాళ్ళు అట్లనే ఉంటారు కదా మరి. ఇక ఆ గేమ్‌లో నుండి వాడికి బయటికి రావడం అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది. బయటకొచ్చినాక వాడు సంబరపడిండంటే సూపర్‌గా సంబరపడిండనుకోండి. ఈ ఒక్క గేమ్ తోటైతే ఆడతారా? ఇంకా గేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఇక మా పాప అయితే అగో స్లైడర్ ఆడుతూ ఉన్నది. ఇది కాకుండా మా కొడుకు మళ్ళీ ఇంకొకటి అలాంటిదే దాటేదాన్నైతే ఎక్కిండు. వాడికి ఫస్ట్ అయితే చాలా భయమేసింది. ఇప్పుడైతే అది ఆడిండు కాబట్టి ఇది కొంచెం ధైర్యం అయితే తెచ్చుకొని మెల్లగా ఆడుతూ ఉన్నాడు. అయినా పిల్లల్ని ఎలాంటి వాటికి తీసుకెళ్తేనే కదా ధైర్యం వచ్చేది. అందుకనే అలా అలా అప్పుడప్పుడు బయట తిప్పాలి. ఇక మా పాప అయితే ఉయ్యాల ఊగుతుంది. దానికి కొద్దిసేపు ఉయ్యాల ఊగాలనిపిస్తుంది, ఇంకొకటి చెయ్యాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే జంపింగ్ దాంట్లోకి వెళ్ళింది. ఇదైతే జంపింగ్ అండి. ఇదైతే నాకు ఇష్టం కానీ మమ్మల్ని ఆడనివ్వలేదు. అందుకని నేను ఆడలేదు. మా పాప అయితే ఆడింది. ఇక ఇక్కడైతే స్పాంజీ బ్రిక్స్ ఉన్నాయండి. ఇక వాటి మీద ఎక్కైతే పైకి వద్దామంటే ట్రై చేస్తాను. అందులో అయితే అనుకోకుండా జంప్ చేసింది. అందులో జంప్ చేసిన తర్వాత పైకి వద్దామని అనుకున్నది. మేమైతే ఏ హెల్ప్ లేకుండా ధైర్య సాహసి లక్ష్మిలాగా తనని రా అని ఎంకరేజ్ చేస్తాం. తనైతే పైకి వచ్చింది. ఇక ఆ తర్వాత వాళ్ళ అన్న కూడా మా చెల్లె చేసింది నేను చేయొద్దా అని చెప్పేసి అయితే ఇక వాడు కూడా ట్రై చేసిండు. ఇక వాడు కూడా ఎక్కుతాడు దిగుతాడు అనుకో. ఇక అయితే కామన్. అవునండో ఈ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలైతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్స్, బయటికి వెళ్ళినప్పుడు జ్యూసులు అవి అయితే తాగించండి. ఎందుకంటే ఊరికైనా నీరసం వచ్చేస్తుంది. వడదెబ్బ తగిలినా ఏది తగిలినా అయితే ఘోరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అందుకనే ఇలాంటి ఇండోర్ గేమ్స్ అయితే ఆడిపియాలి. సాయంత్రం అయితే పార్కుకు వాటికి వీటికి తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎండాకాలం పిల్లలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత చాలా మంచిదండి. అందుకే నేనైతే ఇక ఇలా ఇండోర్ గేమ్స్ ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళి పిల్లల్ని అయితే ఆడిపించాను. మీరు ఇలాంటిది ఏమన్నా తీసుకెళ్లారా పిల్లల్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.